అవసరం పడినప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు నిర్వహించలేకపోతున్న యూజర్లకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రకాల చెల్లింపులకు లావాదేవీల పరిమితిని ఏకంగా 5 లక్షల వరకు పెంచింది. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించే యూజర్లకు మరింత సౌలభ్యం కోసం ఎన్సిపిఐ ఈ సవరణ చేసింది. అవసరం పడినప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు నిర్వహించలేకపోతున్న యూజర్లకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రకాల చెల్లింపులకు లావాదేవీల పరిమితిని ఏకంగా 5 లక్షల వరకు పెంచింది. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించే యూజర్లకు మరింత సౌలభ్యం కోసం ఎన్సిపిఐ ఈ సవరణ చేసింది. పన్ను చెల్లింపులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చెల్లింపులతో పాటు ఐపీఓలు, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీముల్లో పెట్టుబడి పెట్టేందుకు సంబంధించిన లావాదేవీలకు ఈ పరిమితి పెంపు వర్తిస్తుంది. సోమవారం నుంచే ఈ మార్పు అమల్లోకి వస్తుందని ఆగస్టు 24 నాటి సర్క్యులర్లో ఎన్సిపిఐ వివరించింది. కాగా ఇంతకాలం యూపీఐ లావాదేవీల గరిష్ట పరిమితి రోజుకు 1 లక్ష రూపాయల వరకు మాత్రమే ఉండేది. అయితే క్యాపిటల్ మార్కెట్లు, ఇన్సూరెన్సులు, విదేశీ చెల్లింపులకు గరిష్ట పరిమితిని 2 లక్షలుగా ఉంది. కాగా 5 లక్షల వరకు ఎవరైనా చెల్లింపులు చేస్తే ఆ లావాదేవీలను బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్లు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అవసరం పడినప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు నిర్వహించలేకపోతున్న యూజర్లకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రకాల చెల్లింపులకు లావాదేవీల పరిమితిని ఏకంగా 5 లక్షల వరకు పెంచింది. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించే యూజర్లకు మరింత సౌలభ్యం కోసం ఎన్సిపిఐ ఈ సవరణ చేసింది. అవసరం పడినప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు నిర్వహించలేకపోతున్న యూజర్లకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రకాల చెల్లింపులకు లావాదేవీల పరిమితిని ఏకంగా 5 లక్షల వరకు పెంచింది. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించే యూజర్లకు మరింత సౌలభ్యం కోసం ఎన్సిపిఐ ఈ సవరణ చేసింది. పన్ను చెల్లింపులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చెల్లింపులతో పాటు ఐపీఓలు, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీముల్లో పెట్టుబడి పెట్టేందుకు సంబంధించిన లావాదేవీలకు ఈ పరిమితి పెంపు వర్తిస్తుంది. సోమవారం నుంచే ఈ మార్పు అమల్లోకి వస్తుందని ఆగస్టు 24 నాటి సర్క్యులర్లో ఎన్సిపిఐ వివరించింది. కాగా ఇంతకాలం యూపీఐ లావాదేవీల గరిష్ట పరిమితి రోజుకు 1 లక్ష రూపాయల వరకు మాత్రమే ఉండేది. అయితే క్యాపిటల్ మార్కెట్లు, ఇన్సూరెన్సులు, విదేశీ చెల్లింపులకు గరిష్ట పరిమితిని 2 లక్షలుగా ఉంది. కాగా 5 లక్షల వరకు ఎవరైనా చెల్లింపులు చేస్తే ఆ లావాదేవీలను బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్లు అప్డేట్ చేయాల్సి ఉంటుంది.